ఓ పక్కన విదేశాల నుండి దిగుమతి అయ్యే నూనెల మీదన సుంకం పెంచి అదే సందర్భంలో స్వదేశీ దాని మీద ఉన్నటువంటి ఏదైతే విండ్ఫాల్ ట్యాక్స్ లాంటిది తొలగిస్తే నూనె అందుబాటులోకి రావాల్సింది పోయి దీన్ని దుర్వినియోగం చేయడానికి ఆయిల్ సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. ఆయిల్ని బ్లాక్ చేసి పడేసి కావాలని చెప్పి కృత్రిమ కొరత సృష్టించి తద్వారా రేట్లు పెంచే కుట్ర చేస్తున్నాయి. ఇదే విషయంలో కేంద్రం సీరియస్గా ఆయా సంస్థలు నిలదీసింది. వంట నూనెల ధరలు మళ్లీ పెరుగుతున్న విషయంలో కంపెనీల మీద కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. తక్కువ సుంకాల వద్ద దిగుమతి చేసుకున్న నూనెల నిల్వలు సరిపడా ఉండగా దేశీయ రిటైల్ విఫండ్లో ధరలు పెరగకుండా కొనసాగించాలని సూచించిన ధరలు ఎందుకు పెంచుతున్నారో వివరణ ఇవ్వాలంటూ వంట నూనెల కంపెనీలను ప్రభుత్వం కోరింది. దేశీయ నూనె గింజల ధరలకు మద్దతునివ్వడం కోసం వివిధ వంట నూనెల దిగుమతి మీద ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని ఈ నెల 14న కేంద్రం పెంచింది. ఈ నెల 15 వంట నూనెల పరిశ్రమ సంఘాలతో ఆహార మంత్రి సమావేశం నిర్వహించి సుంకాన్ని పెంచకముందే భారీ ఎత్తున దిగుమతి చేసుకున్న నూనెల నిల్వలు ఉన్నందున వాటి రిటైల్ ధరలో పెంపు ఉండకూడదని స్పష్టం చేశారు. పండగ సీజన్లో ధరలు పెంచొద్దని మార్గదర్శకాలు ఇచ్చిన దిగుమతి సుంకం పెంపు అనంతరం వంట నూనెల ధరలు పెరుగుతూ ఉన్నాయని ఆహార మంత్రి శాఖ సీనియర్ అధికారి ఒకళ్ళు తాజాగా తేల్చి చెప్తున్నారు. తక్కువ సుంకాల వద్ద దిగుమతి చేసుకున్న వంట నూనెల నిల్వలు 30 లక్షల టన్నుల మేర ఉన్నాయని 45-50 రోజుల వరకు సరిపోతాయని మంత్రిత్వ శాఖ అంచనా వేసింది. అంతవరకు ధరల పెంపు కంపెనీలు దూరంగా ఉంటాయని ఆశించారు. అయితే ముడి సోయాబీన్, పామాయిల్, పొద్దుతిరుగుడు పువ్వు నూనెల మీద గతంలో సుంకమే లేకపోతే 20% విధించారు. దీనివల్ల ముడి నూనెల మీద 27.5% సుంకం పడినట్టు అవుతుంది. శుద్ధి చేసిన పొద్దుతిరుగుడు పువ్వు నూనె, సోయాబీన్, పామాయిల్ మీద సుంకాన్ని 12.5% నుంచి 32.5% వేశారు. ఫలితంగా వీటి మీద సుంకం 35.75% అయ్యింది. దీన్ని బేస్ చేసుకుని ఇప్పుడు ముందు తినేద్దామని చూస్తున్నారు.